అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 19th డే. మోడీజీ రావడం వల్ల రామేశ్వరంలోనే స్ట్రక్ అయిపోయినా ధనుష్కోడికి కాదు కదా, అసలు బయటికే అలో చేయట్లేరు. ఎమర్జెన్సీ ఉంటేనే అలో చేస్తున్నారు. సో 19th డే అంతా ఖాళీగానే అయిపోయింది. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 20th డే ఆఫ్టర్నూన్ 2 నుండి ధనుష్కోడికి అలో చేస్తున్నారు అని హోటల్ అంకుల్ చెప్పంగానే రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చిన దర్శనం చేసుకుందామని. దర్శనం చేసుకొని తినేసి బస్ కోసం వెయిట్ చేసినా కానీ బస్సు రాలేదు. ఒక ఆంటీ ఈ జీప్ ఎక్కగానే నేను కూడా ఆంటీతో పాటు ఎక్కేసిన. ఇప్పుడు మనం వెళ్ళేది మన ఇండియాలోనే లాస్ట్ రోడ్ ధనుష్కోడి రామనాథపురం డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్లో ఉంది. రామేశ్వరం నుండి 19 కిలోమీటర్స్ ఉంటుంది. 1964 ముందు మన ఇండియాకి శ్రీలంకకి మెయిన్ టౌన్ లాగా ఉంటుండే ధనుష్కోడి. ప్రజెంట్ ఆ టౌనే లేదు. మండపం నుండి ధనుష్కోడి వరకు ఉన్న రైల్వే ట్రాక్ 1964లో వచ్చిన హెవీ సైక్లోన్ వల్ల ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్తో సహా రైల్వే ట్రాక్ వాటర్లో కొట్టుకొని పోయింది. దగ్గర 2000 మంది, ఇంకా ట్రైన్లో ఉన్న 115 ప్యాసింజర్స్ చనిపోయారు. ఆ సైక్లోన్ వల్ల ఊరంతా నాశనం అయిపోయింది. ఇంకా మద్రాస్ గవర్నమెంట్ ధనుష్కోడి బతకడానికి ఉండే ప్లేస్ కాదని చెప్పేసి గోస్ట్ టౌన్ అని డిక్లేర్ చేసింది. తర్వాత ధనుష్కోడిలో ఉన్న రైల్వే ట్రాక్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినా కూడా ఇసుక తిన్నెలు పడడం వల్ల యూజ్ చేయడం ఆపేసిర్రు. ఇప్పుడు ధనుష్కోడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ రావచ్చు. బస్సులు, జీప్లు, ఆటోలు కూడా ఉంటాయి. కాకపోతే బస్సులో వస్తే 30 రూపీస్ అవుతుంది. జీప్లో, ఆటోలు అయితే 300-500 రూపీస్ తీసుకుంటారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. చేపలు పట్టేటోళ్ళు సమ్మర్ వరకు ఇక్కడనే ఉంటారు, ఇట్లా గుడిసెలు వేసుకొని. వాళ్ళ వృత్తే చేపలు పట్టడం కాబట్టి సమ్మర్ అంతా ధనుష్కోడిలో ఉండి వర్షాకాలం వచ్చినప్పుడు రామేశ్వరం లేదా మండపం వెళ్ళిపోతారు. ఎందుకంటే తుఫాన్లు, సైక్లోన్లు వచ్చే ప్లేస్ కాబట్టి వర్షాకాలంలో ఇక్కడ ఎవరిని ఉండనివ్వరంట. గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఖాళీ చేపించేస్తారంట. ఒక 30 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ. బతుకు తెరువు కోసం ఇవన్నీ తిప్పలు పడాల్సిందే అందరం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్, అంతే డిఫరెన్స్. చేపల ఫ్రై, చేపల పులుసు, కర్రీస్ అన్నీ దొరుకుతాయి. సేమ్ వర్కలలో చూపించిన కదా, చేపని సెలెక్ట్ చేసుకోవాలి, అది ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇది ధనుష్కోడి లైట్ హౌస్. ఒకప్పుడు ధనుష్కోడి టౌన్ అంతా ఇక్కడనే ఉండండి. 1964 సైక్లోన్ తర్వాత ఇక్కడ ఏం లేదు ఇంకా. అప్పట్లో కాశీ తీర్థయాత్ర రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోడి దగ్గర ఉన్న బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే సంగమ స్థలంలో స్నానం చేయందే పూర్తి కాదని నమ్మేవాళ్ళంట. రామాయణంలో రాముల వారు లంకకు చేరుకోవడానికి నిర్మించిన రాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అసలు ధనుష్కోడికి ఆ పేరు ఎట్లొచ్చిందంటే, పడవలు పోవడానికి రాముల వారు తన ధనస్సు చివరి కొనతో రాళ్లతో నిర్మించిన వంతెనని కొంచెం పగలగొట్టి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళ 5 ఘోరమైన పాపాలలో మునిగిపోయినప్పటికీ 21 జన్మలలో చేసిన పాపాలన్నిటినీ పోగొట్టుకుంటారు, ఇంకా దివ్యమైన ధనవంతులు అవుతారని చెప్పిండ్రు. అందుకనే కాశీయాత్ర ధనుష్కోడిలో స్నానం చెయ్యందే కంప్లీట్ అవ్వదని అనేది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రాముల వారు బ్రిడ్జ్ పగలగొట్టడానికి ధనస్సు చివరి కొన యూజ్ చేయడం వల్ల ధనుష్కోడి అని పేరు వచ్చింది. ఇదే మన ఇండియా లాస్ట్ రోడ్ ధనుష్కోడి. ఇప్పుడు నా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి చూపించలేను. డ్రోన్ వ్యూ అయితే ఇట్లుంటుంది. మ్యాప్లో కూడా చూడొచ్చు మీరు. మన ఇండియాలో లాస్ట్ రోడ్ ధనుష్కోడి క్లియర్గా ఉంటుంది. ఇక్కడికి రావాలని చాలాసార్లు అనుకున్నా, మొత్తానికి ఈ కోరిక కూడా తీరిపోయింది. ఇక్కడ నుండే రాముల వారు వానర సైన్యంతో సీతాదేవి కోసం లంకకి వెళ్ళింది. రాముడు నిర్మించిన బ్రిడ్జ్ కాబట్టి రామ్ సేతు అని అంటారు. ఇక్కడ నుండి శ్రీలంక 24 కిలోమీటర్స్ మాత్రమే. ఇప్పుడు ఇంకా ధనుష్కోడి శిథిలాలో చూడడానికి వెళ్ళాలి. ఇందాక వచ్చేటప్పుడు లైట్ హౌస్ చూపించిన కదా, ఈ ఎండ్ పాయింట్ నుండి ఆ లైట్ హౌస్ వరకు 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడ ఈ బ్యానర్లో చూడండి, 1964 ముందు ధనుష్కోడి హార్బర్ విత్ రైల్వే ట్రాక్. సేమ్ రామేశ్వరంకి ట్రైన్ ఎట్లా వస్తుందో ధనుష్కోడికి కూడా ట్రైన్ వచ్చేది. 1964లో సైక్లోన్ వచ్చిన తర్వాత ధనుష్కోడి టౌన్ అంతా నాశనం అయిపోయింది. ఇక్కడ సైక్లోన్ వచ్చినప్పుడు పిక్స్ కూడా ఉన్నాయి చూడండి. ప్రజెంట్ ఇవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇది పాత చర్చ్, మొత్తం కూలిపోయింది, ఏం లేదు. ఒకప్పుడు ధనుష్కోడి టౌన్ ఇట్లా ఉంటుండే అని చూడడానికి ఇవి అట్లనే ఉంచిండ్రు.
ఇది రైల్వే వాటర్ ట్యాంక్. ఇక్కడ చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. రాముల వారు శివుడిని పూజించిన ప్లేస్ ఇది. ఇదంతా ధనుష్కోడి టౌనే. ఇల్లులు, టెంపుల్స్ అన్ని శిథిలాలు ఒకటే మిగిలి ఉన్నాయి. ఇక్కడ కూడా సైక్లోన్వి ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇది రాముడు పూజించిన ప్లేస్. ఇది ఫ్లోటింగ్ స్టోన్. రాముల వారు ఈ తేలుతున్న రాళ్లతోనే వంతెన నిర్మించిండ్రు. ఇది రైల్వే గోడౌన్. చిన్న ఇల్లులాగా ఉంది మంచిగా లోపలికి. ఒకప్పుడు ఉంటుండే కదా ఇట్లా లోపలికి వెళ్ళిపోతే స్ట్రైట్గా ఉంటుండే ఇల్లులు, అట్లనే ఉంది. రిటర్న్ రామేశ్వరం వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా బస్సు దొరికింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో 20th డే ధనుష్కోడితో కంప్లీట్ అయిపోయింది. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.